అంటే ఒక్కసారి గమనించాలి. సో టాప్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ కూడా ఇటు 14.2 crores 14.2 crores. సో మొత్తానికి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ 19 years old 20 years old ఇటు ఇలాంటి ప్లేయర్స్ని 14.2 crores బై చేశారు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వీళ్ళని మాత్రం బై చేయట్లేదు. సో ఒక రకంగా ట్విస్ట్ అని చెప్పుకోవాలి. IPL 2026 చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఇటు క్యాప్టెన్స్ని చేంజ్ చేశారు, చాలా క్యాప్టెన్స్ ఎక్స్చేంజ్ జరిగింది, ప్లేయర్స్ ఎక్స్చేంజ్ జరిగింది, హైయెస్ట్ బిడ్డర్స్ మారారు. ఇటు ఇంటర్నేషనల్ ప్లేయర్స్లో కూడా హైయెస్ట్ బిడ్డింగ్ మారింది. సో ఒక్కసారిగా ఐపీఎల్పై మరి ఫ్రాంచైజీస్ ఇంత రీషఫుల్ చేసి ఒక 5 years 10 years డౌన్ ద లేన్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా? ఎందుకు యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు అన్న కోణంలో ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. చాలామంది యంగ్స్టర్స్ని ప్రిఫర్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? ఒకసారి అసలు సోషల్ మీడియాలో ఎలాంటి డిస్కషన్ అవుతుంది కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో ఇటు సిఎస్కేకి సంబంధించిన ఫ్యాన్స్ కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఆఫ్టర్ చెన్నై సూపర్ కింగ్స్ డ్రాప్డ్ ఏ కంబైన్డ్ 28.4 crore ఆన్ 2 teenagers. విజిల్ పోడు అంటున్నారు. ఇద్దరు టీనేజర్స్ మీద 28.4 crores ఖర్చు పెట్టారు కదా అని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో సిఎస్కే ఫ్యాన్స్ చెప్తున్నారు. అలాగే ఒకసారి మనం చూస్తే ఇటు మిలియనర్స్ క్లబ్ జాయిన్ అయ్యారు వీళ్ళిద్దరు అని చెప్పేసి ఇంకొక ట్వీట్ ఉంది. సో ప్రశాంత్ వీర్ యూపీ నుంచి ఒక ఆల్రౌండర్, అలాగే కార్తిక్ శర్మ 19 years రాజస్థాన్ నుంచి ఒక ఫినిషర్, వీళ్ళిద్దరిని సిఎస్కే 28.4 crores బేస్ ప్రైస్ నుంచి, లక్షల్లో ఉన్న బేస్ ప్రైస్ నుంచి ఒక్కసారి సడన్గా ఇన్ని క్రోర్స్, మిలియనర్స్ క్లబ్ జాయిన్ అయ్యారు వీళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇటు సిఎస్కే మేనేజ్మెంట్ కూడా ఇవాళ సిఎస్కే మేనేజ్మెంట్ వోకప్ అండ్ చోస్ వైలెన్స్ టుడే. 28.4 crore ఆన్ 2 uncapped kids. Prashant Veer and Karthik Sharma are now more expensive than 90% of international superstars. Tala sees something we don't. తలాకి కనిపించేది మనకేమో కనిపించట్లేదు. ఇంటర్నేషనల్ సూపర్ స్టార్స్ 90% ఇంటర్నేషనల్ సూపర్ స్టార్స్ కంటే వీళ్ళే ఇంత ధరకి అమ్ముడిపోయారు, ఇంత ఎక్స్పెన్సివ్గా ఉన్నారు అని చెప్పేసి ఇంకొకరు ఇటు సిఎస్కేకి సంబంధించి ఒక సోషల్ మీడియాలో ఒక కామెంట్, ఒక డిస్కషన్ అయితే అవుతుంది. అలాగే ఇటు మహేందర్ సింగ్ ధోనికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ట్వీట్ చేశారు. ఇటు ఎవ్రీవన్ వెయిటింగ్ ఫర్ అస్ టు బై ఏ బిగ్ ఓవర్సీస్ ఫినిషర్. మీన్వైల్ సిఎస్కే బయింగ్ ద నెక్స్ట్ రైనా అండ్ నెక్స్ట్ ధోని ఫ్రమ్ ద డొమెస్టిక్ క్రికెట్. కార్తిక్ శర్మ హిట్ 28 sixes ఇన్ SMAT. వెల్కమ్ టు ద డెన్ అంట. విజిల్ పోడు ఇస్ ద హ్యాష్ ట్యాగ్ ఫర్ సిఎస్కే. ఓకే, సో మొత్తానికి సిఎస్కేకి సంబంధించిన ప్లేయర్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇటు నెక్స్ట్ రైనా అండ్ నెక్స్ట్ ధోని అని చెప్పేసి వీళ్ళిద్దరిని వర్ణిస్తున్నారు. డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఫ్యూచర్ కోసం ఇటు రైనా అలాగే ధోనిని పిక్ చేసింది సిఎస్కే టీం. మనం ఓవర్సీస్ ఫారెన్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ఎవరైనా పిక్ చేస్తారు అని అందరూ వెయిట్ చేసిన సమయంలో నెక్స్ట్ రైనా నెక్స్ట్ ధోనిని పిక్ చేశారని చెప్తున్నారు. ఈజ్ దాట్ ద స్ట్రాటజీ సిఎస్కే ఈస్ ఫాలోయింగ్? మీరేమనుకుంటున్నారు? సిఎస్కే తీసుకున్న ఈ డెసిషన్, ఇద్దరు యంగ్స్టర్స్ని అన్క్యాప్డ్ ప్లేయర్స్ని హైలీ పెయిడ్, వాళ్ళకి అంత డబ్బులు పెట్టి తీసుకోవడానికి కారణం ఇదే అనుకుంటున్నారా? నెక్స్ట్ రైనా కనిపిస్తున్నాడా మీకు? నెక్స్ట్ ధోని కనిపిస్తున్నాడా? మరికొన్ని ట్వీట్స్ వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు ప్రశాంత్ వీర్ వేకింగ్ అప్ యాజ్ ఎ మిలియనేర్ లైక్ ఫ్రమ్ యూపీస్ మిడిల్ ఆర్డర్ టు షేరింగ్ ద డ్రెస్సింగ్ రూమ్ విత్ MS ధోని. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఐపీఎల్ బ్యూటీ ఇదే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక మిడిల్ ఆర్డర్లో యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి ఒక మిడిల్ ఆర్డర్లో ఉన్న ప్రశాంత్ వీర్ సడన్గా ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత నెక్స్ట్ డ్రెస్సింగ్ రూమ్ని ఇటు మహేంద్ర సింగ్ ధోని ఇలాంటి లెజెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఇదే ఐపీఎల్ యొక్క బ్యూటీ అని చెప్పేసి ఇటు ఒకరు వన్ ఆఫ్ ద సిఎస్కే ఫ్యాన్స్ ట్వీట్ చేశారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఎక్స్ప్రెస్, ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకీబ్ నబీ అని చెప్పేసి ఒక పేసర్ ఉన్నారు. సో రీసెంట్ టైమ్స్లో ఇటు SRH అలాగే కోల్కతా నైట్ రైడర్స్కి తను ఆ టీమ్స్తో పాటు ఆడాడు గతంలో. సో ఒకసారి ఆకీబ్ నబీ కూడా ప్రస్తుతానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆకీబ్ నబీని కూడా ఒక బిడ్డింగ్ వార్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 8.4 crores బై చేసింది. సో తను కూడా ఒక యంగ్స్టర్ అని చెప్పొచ్చు. ఇర్ఫాన్ పఠాన్కి సంబంధించిన ఫ్యాన్స్ కొంతమంది ట్వీట్ చేశారు. సో హ్యాపీ ఫర్ యూ ఆకీబ్ నబీ ఫ్రమ్ బౌలింగ్ ఇన్ ద నెట్స్ టు బ్యాగింగ్ 8.4 crores. Jammu and Kashmir cricket is rising. Delhi Capitals have got a serious bowler who can swing it at pace.
హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. మొత్తం మీద ఇటు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో క్రికెట్ స్పోర్ట్ అనేది ఇవాల్వ్ అవుతుంది, క్రికెట్ స్పోర్ట్ ఇంకా రైజ్ అవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక సీరియస్ బౌలర్ వచ్చారని చెప్పేసి ఇటు కమెంట్ చేశారు. ఇంకొంతమంది ఇటు వి మిస్డ్ అవుట్ ఆన్ షమీ బట్ గాట్ ఆకిబ్ నబీ. మొహమ్మద్ షమీని మిస్ అయిపోయినా కానీ మేము ఆకిబ్ నబీని మేము కొనుగోలు చేసుకోగలిగామని చెప్పేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ ఒకరు ట్వీట్ చేశారు. 8.4 crore ఈజ్ ఎ స్టీల్ ఇఫ్ హీ బౌల్స్ లైక్ హీ డిడ్ ఇన్ ద ట్రయల్స్లో ఎట్లయితే బౌలింగ్ చేశాడో అట్లాంటి బౌలింగ్ కనుక పర్ఫామ్ చేస్తే కనుక 8.4 crores అనేది ఒక స్టీల్ డీల్, అంటే చాలా చీప్గా బై చేసాము అని చెప్పి ఇటు చెప్తున్నారు. సో మొత్తం మీద వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్ అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇటు కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ 14.2 crores, అలాగే జేమ్స్ కెమెరూన్ ఒకసారి మనం చూస్తే హైయెస్ట్ బిడ్డింగ్ 25.2 crores. కెమెరూన్ గ్రీన్ 25.2 crores. సో మొత్తం మీద మీరేమనుకుంటున్నారు? యంగ్స్టర్స్కి ఈసారి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అండ్ 90% ఆఫ్ సూపర్ స్టార్స్ ఆర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు, వాళ్ళకంటే 19 years 20 years లాంటి యంగ్స్టర్స్కి అంటే ఫ్యూచర్ రైనా, ఫ్యూచర్ ధోని అని అంటున్నారు. మరి వాట్ డూ యూ థింక్? డూ యూ అగ్రీ విత్ సిఎస్కే ఫ్రాంచైజీ డెసిషన్? వాళ్ళ డెసిషన్ని మీరు అగ్రీ చేస్తున్నారా? ఇటు కార్తిక్ శర్మ కావచ్చు, ప్రశాంత్ వీర్ కావచ్చు,